అయితే ఇప్పుడు నౌ యూ సీ టు గెట్ ది గుడ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ర్యాంక్ ఎంసెట్లో ఆర్ ఈఏపీ సెట్లో మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? ఒక్కసారి ఈ స్క్రీన్ మీరు అందరూ చూడండి. ఒకసారి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈఏపీ సెట్ ఎగ్జామ్ ఈస్ ఫర్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్. ఇప్పుడు టీఎస్ నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ అవైలబుల్ సీట్స్ ఆర్ మోర్ దాన్ ది స్టూడెంట్స్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎంసెట్ ఎగ్జామ్ ఈజ్ మెయిన్లీ ఫర్ సెలెక్టింగ్ ఏ గుడ్ బ్రాంచ్ ఇన్ గుడ్ కాలేజ్. అంటే అందరికీ సీట్ వస్తాయి, కానీ మంచి బ్రాంచ్ మంచి కాలేజ్లో రావాలి. టు గెట్ ఇంజనీరింగ్ సీట్ ఈస్ వెరీ ఈజీ. టు గెట్ ఇన్ టు ఏ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ గుడ్ బ్రాంచ్ ఈజ్ ఇంపార్టెంట్. The top 20 colleges of AP and Telangana, if you get, your life will be settled. So to enter into this good engineering college in AP and Telangana, you have to get below 1000 rank. Below 1000 rank for the forward caste student. So the last year below 2000 also they got the seat, but not a good branch. So to enter into these colleges below 1000 ranks means around 100 marks are needed. Around 100 marks are needed. Below 1500 means around 90 marks. And if you take in last year 70 marks is equal to 10,000, and depending upon the paper. Once again I'm telling, slot 1, slot 2, morning, evening shift, 5 days they will conduct, no? Depending upon that, last year in MSET 63 marks also 10,000 rank they got. And in easiest paper slot 72 marks also 10,000. So 63 to 72 marks is a 10,000 rank last year, and 95 to 105 marks is the 1000 rank. Remember carefully, depending upon the shift to shift normalization they will take, no? So it will differ. It will differ. So now you see, going through these points to get more marks in mathematics, solve more number of problems is a compulsory. All will read the problem, that is not correct. You have to go through the problem, you have to solve the more number of problems. Only going through the problem not easy or not good also. Accuracy and time management is very important. Wherever necessary, use tips and tricks. అయితే ఇక్కడ ఖచ్చితత్వం అనేది ముఖ్యము, ఒక ప్లానింగ్ అనేది ముఖ్యము, టైం ఫ్రేమ్ అనేది ముఖ్యం. అయితే మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ ఎంత ఎక్కువ చదివితే, ఎంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదని గుర్తుంచుకోండి. అయితే నేను ఈ వీడియోలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా వెయిటేజ్ లాస్ట్ ఇయర్ అన్ని స్లాట్స్లు కలిపి యావరేజ్గా ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయో కూడా చెప్పదలుచుకున్నాను. చాలా జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్, మ్యాథమెటికల్ ఇండక్షన్, 3D జామెట్రీ, వెక్టర్ ఆల్జీబ్రా ప్రాబ్లమ్ షుడ్ బి సాల్వ్డ్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. అండ్ ట్రిగనామెట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చాలా జాగ్రత్తగా చూస్తే ఎంసెట్ పేపర్ ఇండికేట్ 40% ఈజీ క్వశ్చన్స్, 30% డిఫికల్ట్, 30% మోడరేట్. అయితే ఈ ఈజీ క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేసినా సరే మీకు సీట్ ఈజీగా వస్తుందని గుర్తుంచుకోండి. సో ఈజీ క్వశ్చన్స్ ఆర్ దేర్ 40%, అండ్ say average question. These two if you do also, you will get a wonderful rank. Wonderful rank.